నేను ఇంట్లో ఎళ్ళిపోతానని మనం చెప్పినామంటే చాలు, ఈళ్ళకింక లేని పనులన్నీ అప్పుడే పుట్టుకొచ్చాయన్నమాట ఈళ్ళకి. ప్రతి ఒక్క పని జేపిస్తారు. ఈడు ఉన్నడు ఎళ్ళిపోతాడు, మళ్ళీ ఎవరు జేస్తారు పనులని జెప్పి, కావాలని జెప్పి పనులు కావాలనే చేపిస్తారనమాట. ఇప్పుడు నిన్నటాంచి ప్లాన్ జేస్తున్నారనమాట. మొన్న ఒకసారి పెద్ద కబోర్డ్ అది. దాన్ని తీసి పక్కన పెట్టమన్నారు. చూపిచ్చా ఆ కబోర్డ్ గూడా మీకు. ఆ రూమ్ అంతా ఏం జేపిచ్చినాదో చూడండి. ఇప్పుడు డోర్ ఉన్నది. ఆ డోర్ ఊడదీసేసి పక్కన బెడుదురు ఆ డోర్ అంటున్నది. మనుషులు పెట్టి చేయొచ్చు గదా! నేనొచ్చింది ఏ పనికి, నేను చేసేది ఏ పని? చూపిస్తా చూడండి మీకు. డోరొచ్చి ఇదే అనమాట. ఊడదీయాలి దీన్ని. ఏమైందో మా మేడంకి అర్థమే కాలేదనమాట. ఆ రూమ్ గూడా మొత్తం తీయేసి పోరింగ్ ఏస్తన్నాదనమాట. ఆ వీడియో నెక్స్ట్ వీడియో గూడా ఉన్నాది. మీరు మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు చూడండి. ఆ కబోర్డ్‌ని గూడా ఏం చేశారనేది గూడా వీడియో పెడతానమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గూడా పార్ట్ 4 వరకు గూడా ఉంటదనమాట వీడియో. మీరు ప్రతి ఒక్కటి చూడండి మిస్ అవ్వకుండా. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మేడం ఒకటి తెమ్మని చెప్పిందనమాట. కర్తూను పోయి ఎతుకు ఇజ్బాల కాడ, జమేల కాడ అక్కడ అని చెప్పి మంచి ఎండకి నేనేం చేశానంటే జమ్యాకెళ్ళి ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని ఊరికే 4 రౌండ్‌లు యేసుకొనొచ్చాను. ఎక్కడ దొరకలేదు. నేరుగా పోయి మా మేడంకయితే చెప్పినాను, "యాడ దొరకలేదు మేడం" అంటే, సరే అని చెప్పి గమ్మునయిపోయిందనమాట. చూడు మొత్తానికైతే తలుపైతే ఊడదీసేసి ఎన్ని సోఫా సెట్‌లన్నీ ఆడ పెట్టేసినాము. లాస్ట్‌కయితే జమ్యాకెళ్ళి కర్టెనయితే తెచ్చినా అనమాట సామాన్లు దాంట్లో పెట్టేదానికి.